ఈనాటి పొన్నం సత్తయ్య గారి జీవన సాఫల్య పురస్కార కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, ముఖ్య అతిథి పెద్దలు తుమ్మల నాగేశ్వర గారు, మరొక సహచర మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధరబాబు గారు, అట్లాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ గారు, అట్లాగే మేడిపల్లి సత్యం గారు ఎమ్మెల్యే గారు, రుద్రరాజు గారు, కవంపల్లి సత్యనారాయణ గారు, రవిచంద్ర గారు, శ్రీధర్ గారు, దిలీప్ రెడ్డి గారు, బొంతు రామ్మోహన్ గారు, జ్ఞానేశ్వర్ గారు, ఈనాటి పురస్కార గ్రహీతలు అంపశయ్య నవీన్ గారు, రమాదేవి గారు, వారి కుటుంబ సభ్యులందరికీ ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఒక మంచి కార్యక్రమం. ఈనాడున్నటువంటి సమాజంలో పొన్నం సత్తయ్య గారి యొక్క జీవన విధానం మనం చూసినాం చాలా కూడా. గతంలో నేను ప్రత్యేకంగా కూడా 2-3 పర్యాలు కలవడం జరిగింది. కరీంనగర్ ఇన్ఛార్జ్ మంత్రి కాబట్టి మీ ఇంటికి రావడం జరిగింది, వారితో పరిచయం ఏర్పడేది. అంటే ఒక కుటుంబంలో 4 కుమారులు ఉంటే విద్యకు దూరమైనటువంటి వ్యక్తి, అంటే ఎన్నో ఒడిదుడుకులు ఇబ్బందులు పడ్డా కూడా ఆ తర్వాత జీవనం కోసం బాంబే పోయి అక్కడ కూడా ఇమడలేక ఉండలేక కష్టాలు మళ్ళీ నమ్ముకున్న బూతుల దగ్గరికి వచ్చి మరి కాయకష్టం చేసి వ్యవసాయం చేసి ఒక తపనతోటి పట్టుదలతోటి ఎన్ని ఇబ్బందులు కష్టాలు వచ్చినా కూడా పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలని మరి యొక్క గ్రామీణ వ్యవసాయాన్ని నమ్ముకొని గ్రామంలో ఉండడమే మేలైన పద్ధతితోటి మళ్ళీ వచ్చి మరి ఎన్ని ఇబ్బందుల్లో కూడా 3 కొడుకుల్ని కూడా చదివించి ప్రయోజకులను చేయాలని చెప్పిన ఒక తపనతోటి మరి పొన్నం సత్తయ్య గారు వారి యొక్క జీవన విధానం మనం చూసినాం. రెండవది, వారి యొక్క జీవితం అనేది సార్థకతమైంది. అందుకే కొడుకులు ప్రయోజకులైతే తండ్రికి అంతకు మించిన సంతోషం లేదు. ఆ ప్రయోజకుడు ఏ స్థాయిలో అయిందంటే మన పొన్నం ప్రభాకర్ గారు తండ్రిని మించిన తనయుడిలాగా వారు జీవితంలో పోరాటం చేస్తే తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిండు. ఇలా 42% బీసీల కోసం ప్రత్యేకమైన తన వద్ద పాత్ర పోసిన వ్యక్తి. అట్లాగే అశోక్ గారైనా రవిచంద్ర గారైనా అందరూ కూడా ప్రయోజకులు అయినారు. రెండవది, ఇంతకుముందు మన పాట పాడినట్టు కొమరమ్మ గారు బలగం పాటలు మాట్లాడినట్టుగా ఉమ్మడి కుటుంబ పరంగా చూసినా కూడా మన ఆదర్శంగా తీసుకోవాలి. ఉమ్మడి కుటుంబం అంటే ఒకటి జ్ఞాపకం వస్తూ ఉంది. గతంలో ఉభయ సభలను ఉద్దేశించి ఆనాడు మన్మోహన్ సింగ్ గారు సార్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఆ రోజున శాసనసభలో వారే ఉండి 10 ప్రశ్నలు అడగండి సభ్యులు అన్నారు. సో ఒక్కొక్క పార్టీ వాళ్ళు ఒక ప్రశ్న అడిగారు. అప్పుడు మేము 12 మంది మీ ఇండిపెండెంట్ సభ్యులు ఉండేవి. సో నాకు అవకాశం ఇవ్వడం చెప్పిన అవకాశం తీసుకొని నేను ఒక ప్రశ్న అడిగిన, మరి రైతాంగం ఈనాడు ఆత్మహత్యలకు గురవుతూ ఉన్నారు, వ్యవసాయంలో నష్టం వచ్చి రకరకాల మరి నదులు ఉన్నాయి, దీనికి పరిష్కారం ఏంది ఆత్మహత్యలకు అని అన్నప్పుడు అబ్దుల్ కలాం గారు సమాధానం ఇస్తూ దానికి కారణం ఉమ్మడి కుటుంబాలు లేకపోవడమే ప్రధాన కారణం. ఎందుకంటే ఒకరికి కష్టం వస్తే ఉమ్మడి కుటుంబం ఇంకోళ్ళు ఓదారుస్తూ ఉంటారు. అప్పులున్నా బాధలున్నా ఎటువంటి సమస్య ఉన్నా ఇంకోరు ఓదారుస్తారు. ఇలా ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైనవి కాబట్టి ఈ యొక్క బాధల్లో ఒంటరిగా ఉండి ఆవేదనకు గురి ఇటువంటి చేస్తూ ఉన్నారు. అందుకనే మన సమాజంలో ఉమ్మడి కుటుంబం అనే వ్యవస్థ అనేది కొనసాగితేనే అది సమాజానికి మేలు జరుగుతుంది. మరి ఈ సందర్భంగా రెండవది, ప్రతి సంవత్సరం కూడా తండ్రి గారి జ్ఞాపకార్థం నేను చాలా అరుదు చూస్తూ ఉంటాం. జ్ఞాపకార్థం వారి యొక్క జీవన సాఫల్య పురస్కారాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం చేసి మరి అందులో 2 కూడా ఈరోజు సెలెక్ట్ చేసి వాళ్ళు కూడా అంటే ఒక గురువుగా కావచ్చు, ఈనాడు వారి యొక్క పొన్నం సత్తయ్య గారికి ఉన్నటువంటి సంబంధాలు బట్టి వారి యొక్క క్యాపబిలిటీస్ బట్టి ఈరోజు వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. మరి వాళ్ళకి పాటలు కూడా ఇలా సమాజాన్ని ప్రేరేపణ చేసేటువంటి పాటలు పాడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి పొన్నం ప్రభాకర్ గారు
అదే పోరాట స్ఫూర్తిని ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎటువంటి సమస్యలు వచ్చినా ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా అదే పోరాట స్ఫూర్తిని తండ్రిని ఆదర్శంగా ఎట్లా జరుగుతూ ఉందో ఇది కొనసాగాలని చెప్పని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నారు.